నమస్కారం అండి. డిఎస్ఏలో స్క్వేర్ రూట్స్ అనే కాన్సెప్ట్ నుంచి 2 బిట్లు 1 నుంచి 2 బిట్లు ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించిన ఫుల్ కాన్సెప్ట్‌ను ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోలో మనము ఏ విధంగా మనం 1 నుంచి 125 వరకు స్క్వేర్స్‌ని ఏ విధంగా మనం మైండ్‌తోనే కాలిక్యులేషన్ చేసి ఈజీగా 2 సెకండ్స్‌లో ఆన్సర్‌ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి. అలాగే వీటి యొక్క స్క్వేర్ రూట్స్‌ని కూడా ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలో నేర్చుకోబోతున్నాం. దీంతో పాటు అదనంగా మనం ఎన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నా సరే మనకి ప్రాసెస్ కూడా తెలిసి ఉండాలి. కాబట్టి మనము ఈ స్క్వేర్స్‌ని ఫార్ములా ప్రకారం ఏ విధంగా ఏ నంబర్‌కైనా సరే, ఏ 2 అంకెల సంఖ్యలకైనా సరే ఏ విధంగా మనం ఫార్ములా ప్రకారము చేయాలో నేర్చుకోబోతున్నాం. ఫార్ములా ప్రకారము ఆ తర్వాత నెక్స్ట్ మనము స్క్వేర్ రూట్స్‌ని కూడా ఏ విధంగా ఫార్ములా ప్రకారం లేదా ప్రాసెస్ ప్రకారం ఏ విధంగా చేయాలో స్క్వేర్ రూట్స్‌ని ప్రాసెస్ కూడా నేర్చుకోబోతున్నాం. ఈ ప్రాసెస్‌లో దాదాపుగా చాలా పద్ధతులు ఉన్నాయి. మనం ఏ విధంగా కనుక్కోవచ్చు. నేను మీకు ఒక 3 పద్ధతులు చెప్తాను. వాటిలో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ విధానంలో మీరు స్క్వేర్ రూట్‌ని ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, కాబట్టి మనము లేట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను మీకు 1 నుంచి 25 వరకు స్క్వేర్‌లు రాశానండి. ఇందులో ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఒకసారి రీక్యాప్ చేసుకోండి. మర్చిపోయిన వాళ్ళు ఉంటే. ఇక్కడ మీరందరూ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ 11 యొక్క స్క్వేర్ చూసారంటే లాస్ట్‌లో మీకు 10 వరకి స్క్వేర్స్ మీకు కన్ఫర్మ్‌గా వచ్చుంటాయి. మీరు 11 దగ్గర నుంచి చూడండి. సో, 11 యొక్క స్క్వేర్ చివర్లో 2 అంకెలు ఏముంటాయండి? 21 గుర్తుపెట్టుకోండి. ఇది 21 మీకు చివర్లో కనిపించిందంటే అది 11 యొక్క స్క్వేర్ అన్నమాట. అదే 22 12కి ఏముంటది? 44 ఉంటది. సో, 13కి ఏముంటదంటే 69 ఉంటది. 14కి ఏముంటదంటే 96 ఉంటదండి. 196లో 96 ఉంటుంది. సో, 15కి ఏముంటది? చివర 25 ఉంటుంది. 16కి ఏముంటుంది? చివర 56 ఉంటుంది. 17కి ఏముంటుంది? చివర 89 ఉంటుంది. 18కి 24, 19కి 61, 20కి 400, 21కి 441. అలాగే ఇక్కడ చూడండి 22కి 484లో 84 ఉంది. 23లో 529లో 29 ఉంది. 24లో 576లో 76 ఉంది. 25లో చివరి నెంబర్ 25 ఉంటుంది. సో, ఈ లాస్ట్ డిజిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, వీటిని ఉపయోగించుకుని మనం 125 వరకు స్క్వేర్‌లు మనం కనుగొనబోతున్నాం అన్నమాట. సో, ఇక్కడ మీరు గమనించారంటే అందరూ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఏంటంటే ఏ స్క్వేర్‌కైనా సరే ఒకట్ల స్థానంలో 2 కానీ, 3 కానీ, 7 కానీ, 8 కానీ చూడండి ఇవి 2 కాంప్లిమెంట్, ఇవి 2 కాంప్లిమెంట్. 2 కూడితే 10 వస్తుందన్నమాట. సో, గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీయే మీకు. 2, 3, 7, 8 ఈ సంఖ్యలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూనిట్స్ ప్లేస్‌లో అంటే ఒకట్ల స్థానంలో కంపల్సరీగా ఈ సంఖ్యలు ఉండకూడదండి. మిగిలిన సంఖ్యలు ఏవైనా సరే ఉండొచ్చు. ఈ క్రింది వాటిలో పరిపూర్ణ వర్గమైనదేది? పరిపూర్ణ వర్గం కానిదేది? అని అడుగుతారు కదా! అలాంటప్పుడు మీరు ఒకట్ల స్థానంలో ఉన్న వాటిని మీరు ఈజీగా ఇవి ఉంటే ఎలిమినేట్ చేసేసి మిగిలిన దాన్ని ఆన్సర్‌గా పెట్టేసేయొచ్చన్నమాట. అలాగే ఎంత కూడాలి, ఎంత తీసివేయాలన్నప్పుడు కూడా కిందున్న ఆప్షన్స్‌ని ఏం చేస్తామంటే లెక్కలో ఇచ్చిన నంబర్‌కి అడిషన్ చేసుకొని వాటి ఒకట్ల స్థానంలో ఈ సంఖ్య వస్తుందో లేదో చెక్ చేసుకుంటాం. అలా చెక్ చేసుకుని ఒకట్ల స్థానంలో గనుక ఇవి వస్తే ఆ నంబర్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసుకొని ఏదైతే ఆన్సర్ ఉందో దాని వరకే మనం ఐడెంటిఫై చేయొచ్చన్నమాట. సో, ఈ రూల్ మనకి బేసిక్ రూల్‌గా గుర్తుపెట్టుకోండి. సరేనా? నెక్స్ట్ మనము దీని ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా 50కి దగ్గరగా ఉన్న సంఖ్యలను చూద్దామండి. 50కి దగ్గరగా ఉన్న స్క్వేర్‌లు చూద్దాం. సో, అంటే 50లో మీకు ఐడియా ఉండాలి. 50 ఎంతండి? మనకి 2500. దీన్ని 2500 అని నేను చదువుతున్నాను. తప్పేం లేదు కదా! 2500 ఎందుకంటే 25 అనేది కంఫర్టబుల్ నంబర్ నాకు పలకడానికి. సో, కాబట్టి 25. సో, ఏం చేయాలంటే మనము 50 కంటే పెరిగిన స్క్వేర్స్‌కి 2500 కంటే అన్ని నంబర్‌లు పెంచాలి. అన్ని వందలు మనం పెంచాలి. ఫర్ సపోజ్ మిమ్మల్ని 51 స్క్వేర్ ఎంత అన్నాడనుకోండి. ఇప్పుడు 50 కంటే ఎంత పెరిగింది ఇక్కడ? 1 పెరిగింది కదా! సో, ఆ ఒక్క 100 మనం ఇక్కడ ఆన్సర్‌లో పెంచాలి. 25కి ఒక 100 పెంచామనుకో ఎంత అవుతుంది? 2600. ఆ పెంచిన దాని యొక్క స్క్వేర్‌ని చివర్లో రాయాలి. 1 స్క్వేర్ ఎంత? 1 కాబట్టి 2 డిజిట్‌లో రాయాలి స్క్వేర్ ఎప్పుడు. కాబట్టి మనము 0, 1 అని రాస్తాం. ఒకవేళ అది 3 డిజిట్‌లు వస్తే ముందుకు క్యారీ అవుతుందన్నమాట. అలా చూడండి. సేమ్ ఇదే ప్యాటర్న్‌లో 52 స్క్వేర్ ఎంతో చూద్దాం మనం. 52 స్క్వేర్ అంటే 2 ఎక్కువగా ఉంది. సో, కాబట్టి మనం ఇక్కడ 200 పెంచాలి. సో, 200 పెంచితే 2700 అవుతుంది. 2 యొక్క స్క్వేర్ ఎంత అవుతుందంటే 4 అవుతుంది. సో, 2704 అవుతుందన్నమాట. సో, అదే విధంగా 58 స్క్వేర్ చూసామనుకోండి. ఇక్కడ ఎంత పెంచాలి మనము? 8 పెంచాలి. సో, 8 పెంచినప్పుడు దీనికి 800 పెంచాలి మనం. 25కి 800 పెంచామనుకోండి 3300 వస్తుంది. 8 స్క్వేర్ అంటే 64 వస్తుందన్నమాట. సో, నెక్స్ట్ మీరు 59 యొక్క స్క్వేర్ ఎంతో నేను ఒక 5 సెకండ్స్ పాజ్ చేస్తాను. ఈ వీడియోని మీరేం చేస్తారంటే దీని ఆన్సర్ ఎంతో ఇక్కడ కామెంట్ చేయండి. సో, కామెంట్ చేసిన తర్వాత అది కరెక్టో కాదో మీకు అర్థమైందో లేదో నాకు అర్థమవుతుందన్నమాట. ఇక్కడ 50లో 2500 మీకు గుర్తుంది కదా! మరి 50 కంటే ఇంకా ఎక్కువగా ఉంటే ఫర్ సపోజ్ 61 ఉందనుకోండి. 61 స్క్వేర్ ఉందనుకోండి. ఇది 50 కంటే ఎంత ఎక్కువ ఉంటుందండి? 11 ఎక్కువగా ఉంటుంది. సో, కాబట్టి మనం ఏం చేయాలంటే 2500కి 1100 కలపాలి. అప్పుడు ఎంత అవుతుందంటే 3600 అవుతుంది. సో, ఆ 11 యొక్క స్క్వేర్ 121 కదా! మనం 2 డిజిట్లే కదా రాయాల్సింది. ఆ 1ని మనం ఇక్కడ క్యారీ చేయాలన్నమాట. సో, 36 అలా ఏమవుతుందంటే ఇక్కడ 37, 21 అవుతుందన్నమాట. సో, ఇది అవగాహన అయింది కదా మీకు? 2 అంకెలే రాయాలి స్క్వేర్ నంబర్ అన్నప్పుడు. ఒకటి ఏం చేయాలంటే మనం క్యారీ చేసుకోవాలి. సరే ఇప్పుడు మరి 2 స్టెప్పులు
రాయాల్సి వస్తుంది కదా, 2 సార్లు రాయకుండా ఇంకా కొంచెం స్పీడ్గా చేయొచ్చు అంటే మీరు వెనక నుంచి చేస్తే మీరు స్పీడ్గా చేయొచ్చు. ఫర్ సపోజ్ చూడండి, మీరు 62 స్క్వేర్ ఉందనుకోండి. సో ఇక్కడ 12 ఎక్కువగా ఉంది కాబట్టి నేను 12 స్క్వేర్ రాస్తున్నా. 144 కదా, ఓన్లీ 44 రాసి ఒకటి నేను క్యారీ చేసుకుంటున్నా. తర్వాత 2500కి ఏం చేయాలి మనం, 1200ని కలపాలి. 25 12 కలిపితే 37, 37 ఒకటి 38. చూడండి ఒకటే స్టెప్లో ఆన్సర్ వచ్చేసింది అనమాట. సో అలా కాకుండా మీరు ముందు నుంచి వెళ్ళేటప్పుడైనా సరే ఇక్కడ 12 స్క్వేర్ అన్నప్పుడు 144 వస్తుంది కదా, అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక 100 ఎక్స్ట్రా ఉంటుంది అని చెప్పి మీరు ఏం చేయాలంటే ఈ సంఖ్యకు 12 కలపాల్సింది కదా, మీరు 13 కలిపేసేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ 100లో మనకి ఒక 100 మిగులుతుందని మీకు అవగాహన వస్తుంది. సో ఇది ప్రాక్టీస్ చేసే కొద్ది మీకు ఇంకా స్పీడ్గా విత్ ఇన్ 2 సెకండ్స్లోనే మీరు ఏ సంఖ్యకైనా సరే స్క్వేర్ మీరు చెప్పేస్తారండి. సో ఈ విధంగా మనం ఎలా చూడొచ్చు అంటే చూడండి, 69 స్క్వేర్ చూడండి. 69 స్క్వేర్ అంటే ఇక్కడ 100 కంటే 50 కంటే ఎంత ఎక్స్ట్రా ఉందంటే 19 ఎక్స్ట్రా ఉందండి కదా. సో ఈ 19 ఎక్స్ట్రా ఉంటే ఏం చేయాలంటే ముందు మనము 25కి మనం 1900 పెంచాలి. 25కి 19 పెంచితే ఎంత అవుతుందండి, 44 అవుతుంది. సో ఈ 44కి 19 స్క్వేర్ 361 కదా, అంటే ఈ 44కి అక్కడ నుంచి ఒక 361లో 3 అనేది యాడ్ అవుతుందని మనకు అర్థమవుతుంది కాబట్టి దీన్ని మనం ఏం చేద్దామంటే 44ని 47 61గా రాసేయచ్చు డైరెక్ట్గా. సో 47 61 4761 అవుతుంది అనమాట. సో మీరు 71 స్క్వేర్ ఎంత అవుతుందో ఇక్కడ ఆన్సర్ కామెంట్ చేయండి, చెక్ చేద్దాం ఒకసారి. మీకు 71 స్క్వేర్ ఎంత అవుతుంది ఇదే పద్ధతిలో చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇది మీకు ఇది చేస్తే మీకు అర్థమైనట్లుగా నేను భావిస్తాను అనమాట. సో ఈ విధంగా మనము ఎక్కడి నుంచి చేయొచ్చు అంటే మనం 51 నుంచి 75 వరకు, ఎందుకంటే మనకి 25 స్క్వేర్లు వచ్చు కదా. సో కాబట్టి 75 స్క్వేర్ వరకు మనము ఇదే పద్ధతిలో మనము చేసేయచ్చండి. ఇంతకుముందు మనం 50 కంటే పెరిగితే ఏం చేయాలో చూసాం మనం. మరి ఇప్పుడు తగ్గితే అంటే 50 కంటే తక్కువగా ఉండే వాటి స్క్వేర్ ఎలా కనుక్కోవాలి. ఫర్ సపోజ్ 49 స్క్వేర్ ఉందనుకోండి, ఎలా చేయాలో చూడండి. 50 కంటే ఇది ఒకటి తక్కువగా ఉందని కాబట్టి నేను -1 అని రాస్తున్నాను. అప్పుడు ఏం చేయాలి మనము, ఎక్కువగా ఉంది కాబట్టి పెంచాము 2500కి, ఇప్పుడు తక్కువగా ఉంది కాబట్టి ఒకటి తగ్గించండి. సో 2500 నుంచి ఒకటి తగ్గించారనుకోండి 2400, ఆ 1 స్క్వేర్ ఇక్కడ రాసేసేయండి, 0 1 అవుతుంది అనమాట. అలాగే చూడండి 48 స్క్వేర్ ఉందనుకోండి, 48 స్క్వేర్ ఇది 50 కంటే 2 తక్కువగా ఉంది. సో కాబట్టి మనము 2500 నుంచి ఏం చేయాలి, 200 తగ్గించాలి, 2300 వస్తుంది. ఆ 2 స్క్వేర్ ఎంత అవుతుంది, 2 2 4 అవుతుంది అనమాట. అలాగే 47 స్క్వేర్ చూడండి, 3 తక్కువగా ఉంది కాబట్టి 2500 నుంచి మనం 300 తగ్గిస్తాం, 2200 వస్తుంది. 3 స్క్వేర్ 03 అని రాస్తాం. సో ఈ విధంగా మనము 49 వరకు రాసేసేయచ్చు. చూడండి 48 స్క్వేర్ ఎంతో రాద్దాం చూడండి. 48 కాదు 42. 42 స్క్వేర్ చూడండి, 42 అంటే ఇది ఎంత తక్కువగా ఉందండి, 8 తక్కువగా ఉంది కదా. 2500 నుంచి 8 తగ్గించండి, 1700 వస్తుంది. 8 స్క్వేర్ అంతా 64, 1764. ఈ విధంగా మీరు సింపుల్గా చేసేయచ్చండి. సో మీరు ఇప్పుడు 41 స్క్వేర్ ఎంత అవుతుందో ఇక్కడ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఎప్పుడు ఈ రూల్ మీకు అప్లై అయింది అనుకుంటున్నాం. సో ఇక్కడ వరకు మీరు చేశారంటే అంటే 41 నుంచి 50 వరకు అంటే ఒక్క డిజిట్ ఉంటుంది కదా, అంటే 1 తగ్గుతుంది, 2 తగ్గుతుంది, 3 తగ్గుతుంది, అలా 9 వరకు తగ్గితే మనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూసేసాం. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒకవేళ 30లో ఉంటే ఏ విధంగా స్క్వేర్ కనుక్కోవాలో చూద్దాం. సేమ్ ఇదే రూల్ అండి. 50 ఇంటూ 50 50లు 2500 అవుతుంది. ఇది ఎప్పుడు మీకు మైండ్లో ఉండాలండి, ఎందుకంటే మనం 50ని బేస్గా తీసుకుని చేస్తున్నాం కాబట్టి. సో 38 ఇంటూ 38 ఏ విధంగా చేయాలో చూడండి. 38 స్క్వేర్ ఏ విధంగా కనుక్కోవాలో చూడండి. ఇది 50 కంటే 12 తక్కువగా ఉంది కదండి, మనం 2500 నుంచి 1200 తగ్గిస్తాం. సో 1200 తగ్గించినప్పుడు ఎంత అవుతుందంటే అది 1300 అవుతుంది. 12 స్క్వేర్ ఎంత తెలుసు కదండి మీకు, 144. ఎలా రాయాలో తెలుసు కదా, ఒక నెంబర్ మీకు ఇక్కడ క్యారీ అవుతుంది అనమాట. సో 1444 అవుతుంది. ఈ విధంగా మనం 38 స్క్వేర్ని కనుక్కోవచ్చు. ఈసారి ఇది మరి క్యారీ చేయకుండా మనం ఒకే డైరెక్ట్గా వేసేయాలమ్మా ఈ నెంబర్ని, అంటే ఇలా 2 స్టెప్లు రాయకుండా అంటే రాసేయచ్చు. అంటే ఏంటంటే మీకు ఏం చేయొచ్చు అంటే 50లోంచి 12 తీసేస్తే 12 స్క్వేర్ పక్కనే వస్తుందని మీకు ఐడియా ఉంటుంది కదా, అంటే 12 స్క్వేర్లో ఒక 100 ఉంటుంది కదా. సో ఒక 100 ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే 25లోంచి 12 తీయకూడదు, 11 తీయాలి. ఎందుకని 11 తీయాలి, ఇక్కడ ఆల్రెడీ ఒకటి క్యారీ అవుతుంది మీకు అర్థమవుతుంది కదా. మీకు ఎలా అర్థమవుతుందంటే ఇక్కడ 12 స్క్వేర్ అంటే అది 144 అన్నప్పుడు ఒకటి క్యారీ వస్తుంది, అట్లా చూసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ చూడండి 34 స్క్వేర్ ఉందనుకోండి, ఇక్కడ నాకు చూడగానే 16 50 కంటే 16 తక్కువగా ఉంది. దీని యొక్క 16 స్క్వేర్లో 256 కామన్గా ఉంటుందండి. సో కాబట్టి నేను 2 అనేది క్యారీ అవుతుంది కాబట్టి నేను 16 తీసేయకుండా దీంట్లోంచి 14 తీసేస్తున్నాను, ఎందుకంటే అక్కడ 2 నాకు ఆల్రెడీ ఒకటి క్యారీ వస్తుంది కాబట్టి. సో 2500లో నుంచి 14 తీసాను అనుకోండి 11 వస్తుంది. సో 16 యొక్క స్క్వేర్లు చివరిలో ఏముంటుందండి, 56 వస్తుంది. సో 1156 అనే ఆన్సర్ని ఈ విధంగా రాసేయచ్చు అనమాట. సో ఇంకొకటి చేద్దాం చూడండి, ఇక్కడ ఇంకొక లెక్క చేద్దాం చూడండి. నేను 33 స్క్వేర్ని చేస్తున్నాను. 33 స్క్వేర్ చూడగానే ఇక్కడ నాకు 17 స్క్వేర్ ఉందని అర్థమైపోతుంది. సో 17 స్క్వేర్ అంటే 286 అని తెలుస్తుంది నాకు, 289 తెలుస్తుంది. సో ఇక్కడ 2 నాకు క్యారీ వస్తుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే
2500లోంచి 1700 తీనండి. 1500 తీస్తాను. ఎందుకంటే 17 తీసి 2 కలపాలి కాబట్టి 15 వస్తుంది కదా! సో 15 తీసామనుకోండి 1000 వస్తుందన్నమాట. 17 స్క్వేర్ అంటే ఈ 17 స్క్వేర్‌లో చివరిలో 2 అంకెలు ఏముంటాయి? 89 ఉంటాయి. చెప్పాను కదా మీకు ఈ చివరి 2 అంకెలు మీకు ఎప్పుడు గుర్తుండాలన్నమాట. సో కాబట్టి ఈ విధంగా ఒకటే స్టెప్‌లో మీరు ఆన్సర్‌ని రాసేయొచ్చన్నమాట. సో ఇప్పుడు నాకు 32 స్క్వేర్ ఎంత అవుతుందో చేసి మీరు ఆన్సర్‌ని కామెంట్ చేయండి. చూద్దాం మీకు ఎంతవరకు అర్థమైందో. ఇలా ఒకటే స్టెప్‌లో వేయడానికి ట్రై చేయండి. చూడండి వితిన్ సెకండ్స్‌లో అయిపోతుందండి ఇది. 6 నుంచి ఈ విధంగా మనం 26 నుంచి 50 వరకు స్క్వేర్స్ కనుక్కోవచ్చు. అలాగే 51 నుంచి 75 వరకు మనం స్క్వేర్స్‌ని కనుక్కోవచ్చు. సార్ మరి అంతకంటే పెద్ద నంబర్‌లు ఉంటే ఏం చేయాలి? అంటే 76 నుంచి 100 వరకు ఉంటే ఏం చేయాలి? ఆ తర్వాత 101 నుంచి 125 వరకు ఎందుకంటే మనకి 25 స్క్వేర్‌లు వచ్చు కదా! సో అలా ఉంటే ఏం చేయాలి? సో ఇప్పుడు మనము దేన్ని తీసుకుంటున్నామంటే బేస్‌గా ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే 100ని తీసుకుంటున్నామండి. సరేనా? సో 100ని బేస్‌గా తీసుకుంటున్నాం కాబట్టి మీకు ఇక్కడ ఇది ఐడియా ఉండాలి ఈసారి. 100 × 100 ఎంత అవుతుందండి? 10,000. సో ఇందాక మనం 25,000 ఎలా గుర్తుపెట్టుకున్నామో ఇప్పుడు మనం 10,000ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ వచ్చే ప్రతి సంఖ్య 10,000 కంటే తక్కువ. 100 కంటే తక్కువ స్క్వేర్ ఉంటేనే 10,000 కంటే తక్కువ వస్తుంది. 100 కంటే ఎక్కువ ఉంటేనేమో 10,000 కంటే ఎక్కువ వస్తుంది. ఈ మాత్రం మినిమమ్ కామన్ సెన్స్ మనం ఆలోచించాలి. సరేనా? ఫర్ సపోజ్ 100 కంటే తక్కువ ఉంటే ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి మీకు. ఫర్ సపోజ్ 99 స్క్వేర్ ఉందనుకోండి. ఇక్కడికి ఏంటి తేడా అంటే ఇది 100 కంటే ఎంత తక్కువ ఉంది? 1 తక్కువ ఉంది. సో 1 తక్కువ ఉంది కాబట్టి మీరు అదే 99లోంచి 1ని తీసివేయాలండి. సరేనా? అప్పుడు ఎంత వస్తుంది మీకు? 98. సో 98 వస్తుంది. ఆ 1 యొక్క స్క్వేర్‌ని చివరిలో రాసేయాలి. 98, 01. ఇది 99కి స్క్వేర్ అవుతుందన్నమాట. సో ఇంకొక లెక్క చూద్దాం మనం చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ 97 స్క్వేర్ ఉందనుకోండి. ఇది 100 కంటే ఎంత తక్కువగా ఉందండి? 3 తక్కువగా ఉంది కదా! సో మీరు 97లో నుంచే 3 తీసేయాలి. ఓకేనా? ఇంతకుముందు అయితే ఏం చేసాం మనము ఇక్కడున్న సంఖ్యలో నుంచి మనం తీసేసాం. 25,000 తీసేసాం. కానీ 100కి బేస్ తీసుకున్నప్పుడు ఈ రూల్ వేరన్నమాట. దీంట్లో నుంచి డబుల్ తీసేయాలి. డబుల్ తీసేయడానికంటే మనం ఈజీగా ఏం చేయొచ్చు? అదే సంఖ్యలో నుంచి ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువని మనం తీసివేయాలన్నమాట. సో 97లోంచి 3 పోయిందనుకోండి 94. 3 స్క్వేర్ ఎంత అవుతుంది? 09. ఓకేనా? ఇప్పుడు ఇంకొక లెక్క చేద్దాం చూడండి. 94 స్క్వేర్ ఉందనుకోండి. 94 అంటే ఇది 6 తక్కువగా ఉంది. 94లోంచి 6 తగ్గించాలి. 88. 6 స్క్వేర్ అంటే 36. సో 88, 36. మీరు 93 స్క్వేర్ ఎంత అవుతుందో ఆన్సర్‌ని ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. మీరు ఎప్పుడు ఆన్సర్‌ని అప్పుడు కామెంట్ చేస్తూ ఉండండి. సరేనా? సో నెక్స్ట్ ఈ విధంగా మనం ఏం చేయొచ్చంటే 91 నుంచి 100 వరకు స్క్వేర్స్‌ని మనం ఈజీగా చేసేయొచ్చన్నమాట. మరి అంతకంటే తక్కువ ఉంటే కూడా ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి మీరు 100 స్క్వేర్‌కి మనం బేస్‌ని ఏం తీసుకున్నామండి? 100ని మనం బేస్‌గా తీసుకొని చేస్తున్నాం. ఫర్ సపోజ్ మీకు 88 స్క్వేర్ ఉందనుకోండి. ఇది 100 కంటే 12 తక్కువగా ఉందండి. సో మనం 12 తక్కువగా ఉంటే తెలుసు కదా! 88 నుంచి సేమ్ రూల్. 12 తగ్గించండి 76. 12 స్క్వేర్ ఎంత? 144. సో 144 వచ్చింది. అంటే 2 అంకెలే రాయాలి స్క్వేర్‌లో కాబట్టి మనం ఇక్కడ క్యారీ చేసుకున్నాం. క్యారీ చేస్తే అదేమవుతుంది? 77 అవుతుంది. 77, 44 అవుతుందన్నమాట. సో ఈ విధంగా చేసేయాలి. సరే ఇక్కడ 2 స్టెప్‌లు లేకుండా ఒకటే స్టెప్‌లో చేయొచ్చని ఇందాక రూల్ అన్నమాట. మీరు 12ని తీసేయకుండా ఏం చేయాలి? 11నే తీసేయాలి. ఎందుకని? మీకు స్క్వేర్ చేసినప్పుడు ఒకటి క్యారీ అవుతుందని మీకు ఐడియా ఉంది కదా! సో ఫర్ సపోజ్ చూడండి. ఇక్కడ నేను 84 స్క్వేర్ తీస్తున్నాను. ఇక్కడ చూడగానే నాకు 16 తక్కువ ఉందని తెలుస్తుంది. 16 స్క్వేర్‌లో 2 క్యారీ వస్తుందని కదా! సో నేను ఇప్పుడు ఏం చేయాలి? 16ని తీయకూడదు. ఏం చేయాలి? 14ని మాత్రమే తీయాలి. సో 84లోంచి 14 తీసాననుకోండి ఎంత వస్తుంది నాకు? 70 వస్తుంది. 16 స్క్వేర్ అంటే 56 వస్తుంది. చూడండి ఇక్కడ ఇంకో లెక్క చేద్దాం చూడండి. మనకి ఫర్ సపోజ్ 81 స్క్వేర్ తెలియాలనుకోండి. 81 స్క్వేర్ ఇది 19 తక్కువగా ఉందని తెలుస్తుంది మనకి. సో మనం 19 తీసేయాలి. కానీ 19 యొక్క స్క్వేర్‌లో నాకు 361 వస్తుంది కదా! చివరి నాకు 361 కాబట్టి నేను 61 రాసేస్తున్నాను. 300 ఉంటుంది కదా! ఆ 3 నేను ఏం చేస్తున్నానంటే 19 తీయట్లేదు. 19 తీయకుండా 16 తీస్తున్నాను. ఎందుకని 3 కలపాలి కదా! సో 81లో నుంచి 16 పోయిందనుకోండి. 80లోంచి 16 పోతే 64 అండి. 64 ఒకటి 65. 65, 61 వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం చేసేయొచ్చు. సో ఇలా చేసి మీరు 79 యొక్క స్క్వేర్ ఎంత అవుతుందో కామెంట్ చేయండి. సో చూడండి ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మీరు నోట్‌తోనే చేసేయొచ్చు. మీకు పెన్ను, పేపర్ ఏం అవసరం లేదు. ట్రై చేయండి. ఇది కరెక్ట్‌గా ఇది 100 కంటే 21 తక్కువగా ఉందన్నమాట. సరేనా? సో ఈ విధంగా చూసి మీరు ఆన్సర్‌ని కామెంట్ చేయండి. ఈ విధంగా మనము 76 నుంచి 100 వరకు ఉన్న స్క్వేర్స్ మనము ఫైండ్ ఔట్ చేసామండి. సో నెక్స్ట్ మనము 101 నుంచి 125 వరకు ఉన్న స్క్వేర్స్‌ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేద్దామో చూద్దాం. 100 కంటే ఎక్కువ ఉందనుకోండి 101 స్క్వేర్‌ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలంటే 100 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇంతకుముందు తక్కువ ఉంటే తీసేసాం. ఎక్కువ ఉంది కాబట్టి ఆ సంఖ్యకి కలపాలి. 101 కలిపితే ఎంత అవుతుందండి? 102. సేమ్ మళ్ళీ దీని యొక్క స్క్వేర్‌ని చివరిలో రాయాలి. సేమ్ ఇదే విధంగా చూడండి 102 స్క్వేర్ ఉందనుకోండి. 100 కంటే ఇది 2 ఎక్కువగా ఉంది కాబట్టి 102కి 2 కలపండి 104 అవుతుంది. 2 స్క్వేర్‌ని చివరిలో రాయండి. సో 4 అవుతుందన్నమాట. 04. 103 స్క్వేర్ ఉందనుకోండి. 103కి మళ్ళీ 3 కలపండి 106 అవుతుంది. 3 స్క్వేర్ చివరిలో రాయండి. 09 అవుతుంది. సో ఈ విధంగా మనము రాసేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 108కి రాస్తున్నానండి. 108 స్క్వేర్ అంటే ఇక్కడ చూడగానే 8 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 108కి 8 కలిపితే 116 అవుతుంది. 8 స్క్వేర్ అంటే 64 అవుతుంది. సో ఈ విధంగా మీరు 109కి స్క్వేర్ మీరు ఆన్సర్ ఇక్కడ కామెంట్ చేయండి. చూద్దాం కరెక్ట్‌గా వచ్చిందా లేదో. సరేనా? సో నెక్స్ట్ మనం చూద్దాం చూడండి ఇదే పద్ధతిలో నెక్స్ట్ మనము ఇక్కడ
110 వరకు స్క్వేర్ నేర్చుకున్నాం కాబట్టి అందుకని పెద్ద ఉంటాయి. అంటే 112 స్క్వేర్ ఉందనుకోండి. సో 112 స్క్వేర్ అంటే ఏం చేయాలి? 100 కంటే ఇక్కడ 12 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 12 మళ్ళీ 12 కలపాలి. అప్పుడు ఎంత అవుతుందంటే 124 అవుతుంది. 12 స్క్వేర్ ఎంత? 144. సో ఈ ఒకటిని మనం ఇక్కడ క్యారీ చేసి కలిపాం కాబట్టి 125, 44 వస్తుందన్నమాట. సో ఇది ఇంకా ఒకటే స్టెప్లో చేయడానికి ఇంకా మనం ట్రై చేద్దాం. ఇంకా ఇది వల్ల ప్రాక్టీస్ అండి. మీకు ఎలా వచ్చిందో తెలిస్తే దాన్ని మీరు ఓవరాల్గా ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు 113 స్క్వేర్ అనుకోండి. ఇప్పుడు 13 స్క్వేర్ 169 ఒకటి క్యారీ వస్తుందని నాకు మైండ్లో ఉండాలి ఫస్ట్. సో 13 కలిపితే 26, 26 ఒకటి 27. సో 127, 69 వస్తుంది అనమాట. సో చూడండి, అంటే 169 అనేది 13కి స్క్వేర్ కాబట్టి ఒకటి క్యారీ వస్తుంది. ఇందాక మనం క్యారీ చేసి 2 స్టెప్లు వేసాం కదా, అలా 2 స్టెప్లు రాకుండా ఉండాలంటే ఒకటి మనం ఇక్కడ యాడ్ చేసేస్తే రెండో స్టెప్ రాదనమాట ఇక. సో ఇప్పుడు చూడండి, అలాగే 117 స్క్వేర్ అన్నాం అనుకోండి. ఇక్కడ 200లో కాబట్టి 2 క్యారీ వస్తుంది. సో 17 కలపండి 34, 34కి 2 క్యారీ వచ్చిందని కలిపాం కాబట్టి 136. సో ఇప్పుడు 17 యొక్క స్క్వేర్లో చివరిలో ఎంత ఉంటుందండి? 89 ఉంటుంది అనమాట. సో చూడండి, ఒకటే స్టెప్లో మనం రాసేయచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు 118 స్క్వేర్ ఎంత వస్తుందో చూసి మీరు ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ 123 స్క్వేర్ చూద్దాం. చూడండి, 23 స్క్వేర్ అనగానే 529 అని మనకు 5 క్యారీ వస్తుందని నాకు అర్థమైంది. 23కి 23 కలిపితే 46 వస్తుంది. 46, 5, 51 అండి. అంటే 151, 29 వస్తుంది అనమాట దీని ఆన్సర్. అలాగే 24 స్క్వేర్ అన్నాం అనుకోండి. 24 అంటే 124 స్క్వేర్ అన్నాం అనుకోండి. ఇక్కడ 24 ఎక్స్ట్రా ఉందంటే అది 576 అవుతుంది దాని యొక్క స్క్వేర్. సో 500 మళ్ళీ క్యారీ వస్తుంది కాబట్టి 24కి 24 కలిపితే 48, 148కి 5 కలిపితే 153 అండి. సో చూడండి, స్పీడ్గా మీరు క్యాల్కులేషన్ చేయడమే మైండ్లో. 153కి చివరిలో 76 ఉంటుంది. ఎందుకంటే 24 యొక్క స్క్వేర్లో చివరిలో 76 ఉంటుంది కాబట్టి వీటిని మీరు చివరి డిజిట్స్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనము స్క్వేర్స్ని చూడండి విత్ ఇన్ సెకండ్స్ అండి, ఎక్కువసేపు పట్టదు. విత్ ఇన్ సెకండ్స్లో మనం 1 నుంచి 125 వరకు స్క్వేర్స్ మనం చేసేయచ్చు. మీకు ఎప్పుడు 25 స్క్వేర్స్ కనుక మీరు థరోగా నేర్చుకుంటే మీరు 125 వరకు స్క్వేర్స్ని ఎక్కడ అడిగినా సరే ఈజీగా చేయొచ్చు. ఇందులో 2 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి 50కి బేస్గా ఉన్నప్పుడు తీసుకునే పద్ధతి, ఆ తర్వాత మనకి 100కి బేస్గా ఉన్నప్పుడు తీసుకునే పద్ధతి. ఇక్కడ చూడండి, 50కి బేస్గా ఉన్నప్పుడు మనం ఏ విధంగా తీసుకున్నాం? 50కి తక్కువగా ఉంటే ఇక్కడ ఆన్సర్లో నుంచి తీసివేసాం. అదే మనము 100కి తక్కువగా ఉంటే ఏం చేసామంటే అదే సంఖ్యలో నుంచి మనం తీసివేసాం. సో ఈ రెండింటి మధ్య క్లారిటీ ఉంటే మీకు చాలా ఈజీగా ఇక్కడ చూడండి, 100కి తక్కువగా ఉంటే అదే సంఖ్యలో నుంచి మనం తీసివేస్తాం. ఓకేనా? 100కి ఎక్కువగా ఉన్న 100 తక్కువగా ఉన్న అదే సంఖ్యలు చేస్తాం. 50కి అయితేనేమన్నా ఆన్సర్లో నుంచి చేస్తాం. అంటే 2500 తగ్గిస్తాం లేదా 2500కి పెంచుతాం. ఈ 2 రూల్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీరు స్క్వేర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సరేనా? సో సార్ మాకు ఇలా చెప్పారు కానీ పర్లేదు, బాగానే ఉంది. మరి ఒకవేళ ఈ పద్ధతి మేము మర్చిపోయినప్పుడు, మాకు ఆ సమయంలో గుర్తు రానప్పుడు మాకు ప్రాసెస్ కూడా తెలిసి ఉండాలి కదా సార్. ఒక అంకె యొక్క స్క్వేర్ని మనం ఏదైనా ఫార్ములా ప్రకారం కనుక్కోవచ్చా? చూడండి, మీకు a + b హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చి ఉంటుంది కదండి. a + b హోల్ స్క్వేర్ = a² + 2ab + b స్క్వేర్ అండి. సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది a² + b² + 2ab అంటారు. కాదండి, a² + 2ab + b స్క్వేర్. అంటే ముందు వెనకైనా ఆన్సర్ ఏం మారదు, కానీ స్క్వేర్స్ మనం రాసేటప్పుడు ఇదే సీక్వెన్స్లో రాయాలండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 37 స్క్వేర్ చేస్తున్నాను అనుకోండి. మీరు 3ని a అనుకోండి, 7ని b అనుకోండి. సో ఇది a + b హోల్ స్క్వేర్ అనుకోండి. సరేనా? ఇది a + b హోల్ స్క్వేర్ అని మీరు అనుకుంటే వచ్చే లాభం ఏంటి చెప్తా చూడండి. ఇప్పుడు a స్క్వేర్ అంటే ఎంత అండి? 3 స్క్వేర్. 3 స్క్వేర్ 9. తర్వాత 2ab అంటే 2ab అంటే తెలుసుగా. ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని మళ్ళీ డబల్ చేయాలి, 2తో చేయాలన్నమాట. 7 × 3 = 21, 21 × 42. సో 42 వస్తుందండి. నెక్స్ట్ మనం b స్క్వేర్ అంటే తెలుసుగా. 7 స్క్వేర్ అంటే ఎంత? 49. సో మనం ఒక్కొక్క డిజిటే రాసుకుంటూ రావాలి, మిగిలిన దాన్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. సరేనా? ఇక్కడ 9, 4కి క్యారీ చేసాం. ఇక్కడ 4 2 ఎంత అయిందండి? 6 అయింది. ఈ 4ని ఇక్కడ క్యారీ చేస్తాం, మనం ఒక అంకె రాస్తాం కాబట్టి దీంట్లో నుంచి కూడా 9, 4 ఎంత అవుతుంది? 13 అవుతుంది. సో 1369 అవుతుంది అనమాట దీని ఆన్సర్. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సార్, కొంచెం ఇంకో రకంగా చెప్పండి అంటే మీకు ఇదే మల్టిప్లికేషన్ మెథడ్లో చెప్తా చూడండి. 37 స్క్వేర్ కదా, మీరు వెనక నుంచి గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాని సింగిల్ స్టెప్లో అయిపోతుంది. ఇట్లా మీకు బ్యాలెన్స్ చేయకుండా వెనక నుంచి తెలుసు కదా. ఫస్ట్ ఏమి ఉండాలండి? b స్క్వేర్ ఉండాలి. సో b స్క్వేర్ అంటే ఎంత? 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే ఎంత? 49 కదా. సో 9 కట్ చేసి రాసుకోండి. మీకు మల్టిప్లికేషన్ చేసేప్పుడు మనం ఏం చేస్తాం? 2 డిజిట్లు వస్తే 9 కట్ చేసి రాసుకొని దీన్ని క్యారీ చేసుకుంటాం మనం నెక్స్ట్. తర్వాత 2ab అంటే సింపుల్ అండి. ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిందా డబల్ చేయండి. 7 × 3 = 21, 21 × 42. 42కి ఇక్కడ 4 ఉంది కదా, 4ని యాడ్ చేయాలి. 42 4 ఎంత అవుతుంది? 46. సో 6 ఇక్కడ రాస్తున్నాను నేను. నెక్స్ట్ a స్క్వేర్ ఉంటుందండి ఫస్ట్లో. a స్క్వేర్ అంటే 9, 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 9 4 13 అవుతుందండి. సో ఇది చూడండి, సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇంకో లెక్క చేద్దాం చూడండి, నేను మీకు చెప్తాను ఈజీగా. ఇంకోటి ఫర్ సపోజ్
32 స్క్వేర్ చేయాలనుకోండి మనం. సో ఇంకో పెద్ద నెంబర్ కావాలంటే పెద్ద నెంబర్ చేద్దాం. 84 స్క్వేర్ ఉందనుకోండి, మీకు సేమ్ లాస్ట్ నుంచి మీకు గుర్తుంది కదా, 4 స్క్వేర్ అంతా 16, 16లో నుంచి నేను 6 కొట్టేసి రాసుకుంటున్నాను. 2ab చేయాలి, బి స్క్వేర్ రాసిన తర్వాత 2ab చేయాలి. 2ab అంటే 8 4 32, 32 డబుల్ చేస్తే 64, 64 ఇక్కడ మిగిలిపోయిన ఒకటి యాడ్ చేయాలి కదా, 65 వస్తుంది. నేను 5 కొట్టేసి రాస్తున్నా, 6 నెక్స్ట్కి క్యారీ చేసుకుంటాను నేను. తర్వాత ఏ స్క్వేర్ అంటే ఎంత, 8 64, 64 ఒక 6 ఎంత అవుతుందండి, 70. సో చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాను ఉపయోగించి మీరు ఏ స్క్వేర్ అయినా సరే ఇక్కడ నుంచి మీరు తెప్పించవచ్చు. సో ఈ విధంగా మీరు చేసేస్తే మీకు 1 నుంచి 99 వరకు ఏ సంఖ్య యొక్క స్క్వేర్ అయినా సరే మీకు ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. సో మీరు ఫార్ములా ప్రకారం చేసినా పర్లేదు, లేదా నేను ఇంతకుముందు చెప్పిన షార్ట్ కట్ ప్రకారం చేసినా పర్లేదు. ఈ 2 పద్ధతుల్లో మీరు ఏదో ఒక పద్ధతి ఉపయోగించి ఖచ్చితంగా మీరు స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోండి. మీకు 100 వరకు వస్తాయండి. మీకు 25 వరకు స్క్వేర్లు పక్కాగా నేర్చుకుని 2 రూల్స్ నేర్చుకుంటే బిలో 5 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. సార్ నాకు ఇన్ని స్క్వేర్లు నేను గుర్తుపెట్టుకోలేను, కానీ నాకు గుర్తుండదు, కానీ నేను చేయగలుగుతాను మ్యాథ్స్ అనుకుంటే, మీరు ఫార్ములాను ఉపయోగించాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఈ ఫార్ములా ప్రకారం చేయండి. ఫార్ములా ప్రకారం చేస్తే విత్ ఇన్ 10 సెకండ్స్ లోపే మీకు ఆన్సర్ని మీరు ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సరేనా? సో ఎక్కువ సమయం పట్టదు. సో కాబట్టి నేను చెప్పిన రూల్ ప్రకారం చేస్తే మీకు స్క్వేర్ రూట్స్ కూడా మీకు అది ఉపయోగపడుతుంది అనమాట, షార్ట్ కట్స్ మెథడ్. సో మీరు అది ప్రాక్టీస్ చేయండి, మాక్సిమం అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, సార్ మళ్ళీ చెప్పండి అని చెప్పేసి నేను ఇంకొక వీడియోలో మళ్ళీ వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థం కానివి ఏంటో కామెంట్ చేశారంటే. నెక్స్ట్ మనం స్క్వేర్ రూట్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దామండి. సో దీనికి చాలా పద్ధతులు ఉంటాయండి. ఇవి చేయడానికి కూడా నేను మీకు ఒక 3 పద్ధతులు చెప్తాను. మీకు అందులో ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. సో చిన్న చిన్న నెంబర్లు ఉన్నాయి అనుకోండి, ఫర్ సపోజ్ 576 ఉందనుకోండి, ఇది ఏ సంఖ్య యొక్క వర్గమూలం అని అడిగా అనుకోండి. దీనికి మనం బెస్ట్ వే ఏంటంటే డివిజన్ మెథడ్ చేస్తాము. డివిజన్ మెథడ్ ఎలా చేస్తాము చూడండి. 2 2 4, సో 2 8 16, 2 8 16 అంటే దీంతో మనము భాగాహారం చేసుకుంటూ వెళ్ళడం. ఇందులో పోయి ప్రైమ్ నెంబర్స్తోనే మాక్సిమం మీరు ప్రిఫర్ చేయండి. సరేనా? 2 144 సార్లు పోతుందండి. ఇక్కడ 12 స్క్వేర్ వచ్చేసి మీరు ఇక్కడ ఆపేయచ్చు, కానీ మీరు కంటిన్యూ చేస్తారన్నా చేయొచ్చు. 2 2 ఏళ్ళు 2 రెళ్ళు, ఆ తర్వాత 2 36 సార్లు పోతుంది. ఇక్కడ 2 18 సార్లు పోతుంది. 2 9 సార్లు పోతుంది. సో 3 సార్లు పోతుంది. సో మీకు ఒక స్క్వేర్ తెలిసిన తర్వాత మీరు ఆపొచ్చు, లేదా మీరు చివరి వరకు చేయొచ్చు. స్క్వేర్స్ అంటే అర్థం తెలుసు కదా మీకు, ప్రతి 2 నెంబర్లకి మనం ఒక నెంబర్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి, ఇక్కడ ఒక 2 2 రెళ్ళు 3 రెళ్ళు, సో 2 రెళ్ళు 4 4 రెళ్ళు 8 8 3 24. సో ఇది 24 యొక్క వర్గం అనమాట. 576కి 24 అనేది వర్గమూలం అవుతుంది అనమాట. సో మనం వీటిని చిన్న చిన్న సంఖ్యలకి అయితే చేయొచ్చు, కానీ పెద్ద సంఖ్యలకు మనం చేయలేము. సో ఈ పద్ధతి ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే, ఒక సంఖ్యను ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరు ఏదో ఒక నెంబర్ ఇస్తాడండి, ఈ సంఖ్యను ఏ సంఖ్యతో గుణిస్తే లేదా భాగిస్తే అది పరిపూర్ణ వర్గం అవుతుందో కనుక్కోమంటాడు అనమాట కదా. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా డివిజన్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 288ని ఏ సంఖ్యతో గుణిస్తే అది పరిపూర్ణ వర్గం అవుతుంది అంటాడండి. సో మనం గుణించాలన్నప్పుడు లేదా భాగించాలన్నప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, డివిజన్ మెథడ్ని మీరు ప్రిఫర్ చేయండి. సో 2 1 2, 2 4 8, 2 4 8. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ 12 స్క్వేర్ వచ్చేసిందండి దీన్ని మనం. సో ఇక్కడ ఆపేయచ్చు మనం, అంటే 144 అనేది దేనికి స్క్వేర్, 12కి స్క్వేర్ అనమాట. సో మీకు తెలియకపోతే దీన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా చేసుకుంటూ వెళ్ళిన ఒకసారి చూడండి, కంటిన్యూ చేసి చెప్తాను చూడండి. సో 2 ఏళ్ళు 14, 2 రెళ్ళు 4, ఆ తర్వాత 2 3 6, 2 6 12, 2 18, 2 9, తర్వాత 3 3. ప్రతి 2 అంకెలకి మనకు ఒక అంకె మనకి స్క్వేర్ అవుతుంది కదండి. స్క్వేర్ వచ్చినప్పుడు మనం ఒకటి తీసుకోవాలి. 2 2లకి ఒక 2 తీసుకుంటాను, ఇక్కడ ఒక 2 2లకి ఒక 2 తీసుకుంటున్నాను, ఇక్కడ 2 3లు ఉన్నాయండి లాస్ట్లో, 2 3లకి ఒక 3 తీసుకుంటున్నాను. సో ఇంకా మనకేం మిగిలిపోయింది, ఇంకా 2 ఉంది. సో మనం ఈ 2ని ఇంకొక 2తో గుణించామనుకోండి, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, పరిపూర్ణ వర్గం అవుతుంది. ఒకవేళ వాడు భాగిస్తే అంటాడు, ఓకేనా, వాడు భాగిస్తే అన్నా కానీ సేమ్ అంతే, ఒక సంఖ్య మిగిలిపోయింది కదా, 2తో మనం భాగించామనుకోండి, అప్పుడు 2 2 క్యాన్సిల్ అయిపోయి అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనమాట. అంటే అదే సంఖ్యతో గుణించాలి లేదా అదే సంఖ్యతో భాగించాలి, అది భాగించినా గుణించినా సేమ్ ఆన్సర్ వస్తుంది అనమాట, పరిపూర్ణ వర్గం అవుతుంది. సో ఈ డివిజన్ మెథడ్ అనేది గుణించమన్నా లేదా భాగించమన్నా కానీ మీరు అప్పుడు చేయండి, అప్పుడు ఇది ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ మెథడ్ చూద్దాం మనం. ఇలా 65 61 అనే ఒక సంఖ్య ఇచ్చాడండి, ఇది దేని యొక్క వర్గమూలం అవుతుంది అని అనుకోండి. చూడండి, మీరు చూసే విధంగా ఆన్సర్ పెట్టవచ్చు చెప్తాం. నేను మీకు ఒక లాజిక్ చెప్పానండి, మనకి 75 కంటే తక్కువ ఉన్నాయి అనుకోండి, ఒకటే ఫండమెంటల్ రూల్ అండి. 75 మనకి 56 25 అండి కదా, 55,625. సో ఇక్కడ ఉన్న నెంబరు 5600 కంటే తక్కువ ఉందనుకోండి, సో అప్పుడు మీరు 50ని బేస్గా తీసుకొని చూడాలి. అలా కాకుండా 5600 కంటే ఎక్కువ ఉందనుకోండి, సో కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, 100ని బేస్గా తీసుకుని చూడాలి. సో ఇక్కడ మనం ఈ లెక్కకు వచ్చినప్పుడు చూడండి, ఈ లెక్కలో మనకి 6500 ఉంది కాబట్టి 50ని దాటేసింది కాబట్టి మనం 100ని చూసుకుంటాం. సో ఇప్పుడు మనకి 100 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా,
10,000 అంటే 100 వందలు 10,000 ఉండాలి కాబట్టి ఇక్కడ 100 కంటే తక్కువ ఉంది. సో ఎంత తక్కువ ఉంది అనేది పక్కనే ఉన్న నెంబర్ చెప్తుందండి మనకి. చూడండి 61 అనేది ఏ సంఖ్య యొక్క స్క్వేర్ లో ఉంటుంది? 61 అసలు ఏ సంఖ్యకి ఉండదు, 161 ఉండదు, 261 ఉండదు, 361 19 యొక్క స్క్వేర్ లో ఉంటుందండి. అంటే మీరు ఈ లాస్ట్ 2 డిజిట్లు చూడగానే అది 19 యొక్క స్క్వేర్ అని మీరు కనుక గుర్తుపెట్టారనుకోండి. సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా అయిపోతుంది ఆన్సర్. అంటే 100లో నుంచి మీరు 19ని తీసివేయాలి. ఎందుకంటే ఇక్కడ 100 కంటే తక్కువ ఉంది కాబట్టి. సరేనా? 100 కంటే తక్కువ ఉంది కాబట్టి మనకి తీసివేయాలి. ఎంత తీసివేయాలి అంటే 19 తీసివేయాలి. సో 100లోంచి 19 పోతే ఎంత అంటే 81. సో ఇది కాబట్టి ఇది 81కి స్క్వేర్ అనమాట. అంటే అలా స్క్వేర్ రూట్ మీరు ఈజీగా చూసి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఎంతసేపు పట్టింది. సో నెక్స్ట్ చూడండి, ఇంకొంచెం స్పీడ్గా చేసేలాగా చేద్దాం మనం. 49 24 ఉందనుకోండి. దీన్ని 49 57 76 ఉందనుకోండి. ఇక్కడ 100 కంటే తక్కువే ఉందండి. సో 57 అంటే చివరిలో 76 దేనికి వస్తుంది అంటే 24 యొక్క స్క్వేర్కి వస్తుందండి కదా, 576 వస్తుంది. సో మీరు 76 చూడంగానే మీకు అది గుర్తొచ్చేసేయాలి 24 స్క్వేర్ అని. మీకు పర్ఫెక్ట్గా చెప్పాను 25 వరకు మీకు వచ్చేసేయాలి స్క్వేర్లు అనమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి, 100 కంటే 24 తగ్గించేసుకుంటాం 76. సో ఇది 76కి స్క్వేర్ అవుతుంది. మీరు చూసి చెప్పే ఛాన్స్ ఇంకా. సో అలాగే ఇంకో సంఖ్య చూద్దాం చూడండి మనం. ఇంకొకటి 86 49 ఉందనుకోండి. ఇక్కడ 86 49 ఉందనుకోండి. సరే ఇక్కడ చూడండి ఇది 100 కంటే తక్కువే ఉంది కాబట్టి మనం 100 చూసుకుంటాం మనం ఇక్కడ. సో 100 చూసుకొని 100లోంచి తగ్గించాలి. ఎంత తగ్గించాలంటే ఈ పక్కనే చూడండి స్క్వేర్ మీకు చెప్తుంది. మీకు 49 ఉంది కాబట్టి ఇది 7 యొక్క స్క్వేర్ అనమాట. 7 యొక్క స్క్వేర్ కాబట్టి ఇక్కడ 100లోంచి 7 తగ్గించామనుకోండి 93. సో దీని ఆన్సర్ 93 అనమాట. ఇది 93కి స్క్వేర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఆన్సర్స్ ని చూసి చెప్పేయచ్చండి. 100కి తక్కువగా ఉన్నాయి లేదా చూసుకుని. అలాగే 50కి తక్కువగా ఉన్న వాటిని కూడా 50కి ఎక్కువగా ఉన్న వాటిని అంటే 50ని బేస్గా తీసుకుని చూసే వాటికి కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. దానికంటే ముందు ఇక నేను ఒక నెంబర్ రాస్తాను. అది మీరు ఏ సంఖ్యకు స్క్వేర్ అవుతుందో ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. 75 69 అండి. సో ఈ 75 69 అనేది ఏ సంఖ్య యొక్క వర్గము అంటే దీనికి వర్గమూలం కనుక్కోండి. సో రూట్ 75 69 అనేది వర్గమూలం ఎంత, దానికి వర్గమూలం ఎంత అని అడిగాను క్వశ్చన్. సో దీని ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ మనకి వెళ్ళిపోదాం. 50ని బేస్గా తీసుకుని చేసే లెక్కలకు చేద్దాం కొన్ని. చెప్పాను కదా మీకు 56 వందల కంటే తక్కువగా ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే 50ని బేస్గా తీసుకుని చూడాలి. ఈ రెండు మీరు లాజికల్గా గుర్తుంచుకోండి. సో ఇక్కడ నేను ఇచ్చిన సంఖ్యలో ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 43 56 అన్నాడు. 43 56 అన్నాడు. ఇక్కడ ఖచ్చితంగా 56 కంటే తక్కువే ఉంది కాబట్టి మనం 50ని బేస్గా తీసుకుంటాం. సో 2500 కంటే పెరిగితే మనం 50కి పెంచుతాము. 2500 కంటే తగ్గితే మనం 50కి తగ్గిస్తాం. సో కాబట్టి 2500 కంటే ఎక్కువే ఉంది ఇక్కడ. సో కాబట్టి మనం 50కి పెంచాలి. ఎంత పెంచాలి? 56 ఏ సంఖ్యలో వస్తుంది? 16 యొక్క స్క్వేర్లో వస్తుందండి. 256. సో మీరు 56 చూడగానే మీకు 16 గుర్తొచ్చేసేయాలి ఇంకా. సో కాబట్టి మనం 50కి 16 పెంచండి. 16 పెంచితే 66. సో ఇది 66కి స్క్వేర్ అనమాట. సో అట్లాగే నెక్స్ట్ ఇంకోటి చూద్దాం చూడండి. ఇక్కడ మనం 31 36 చూడండి. ఇది దేనికి స్క్వేర్? ఇది చూడగానే 2500 కంటే ఎక్కువగా ఉందండి. సో ఎంత ఎక్కువగా ఉందండి? సో 6 ఎక్కువగా ఉంది. ఎలా తెలుస్తుంది మీకు? పక్కనే ఉన్న స్క్వేర్ దేనికి? ఇది 36కి స్క్వేర్ అనమాట. సో మనం ఏం చేయాలి? 50కి మనం 6 పెంచాలి. ఇది 56కి స్క్వేర్ అనమాట. సో నేను ఇక్కడ ఒక నెంబర్ రాస్తాను. అది ఏ సంఖ్య యొక్క వర్గమో మీరు రాయండి. సో ఫర్ సపోజ్ నేను 2809 అనే సంఖ్యను ఇచ్చానండి మీకు. ఇది ఏ సంఖ్య యొక్క వర్గము అవుతుందో మీరు ఇక్కడ కామెంట్ చేయండి. మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చండి కష్టం లేకుండానే. సరేనా? నెక్స్ట్ మనం చూద్దాం చూడండి. ఒకవేళ అంతకంటే తక్కువగా ఉంటే కూడా ఏం చేయాలి సార్? ఇప్పుడు 1089 ఉందనుకోండి. సో 1089 ఉందనుకోండి. 89 చూడగానే మీకు 17 గుర్తొచ్చారు. ఎందుకంటే 289 17 స్క్వేర్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ 50 కంటే తగ్గింది, 2500 కంటే తగ్గింది. సో కాబట్టి మనం ఏం చేయాలి? స్క్వేర్ని కూడా 50కి 17 తగ్గించాలి. 50కి 17 తగ్గిస్తే ఎంత? ఇది 33 స్క్వేర్ అనమాట. సో దీనికి వర్గమూలం ఎంత అవుతుంది? 33 అవుతుంది అనమాట. అలా కాకుండా 10 32 ఉందనుకోండి. సారీ 10 24 ఉందనుకోండి. 1024 ఉందనుకోండి. సో మీకు ఇక్కడ 24 చూడగానే ఏ సంఖ్య గుర్తు రావాలి? 18. సో 18 యొక్క వర్గం ఎంత అవుతుంది? 18 స్క్వేర్ 324 కదా. సో కాబట్టి చివరిలో 24 ఉంది కదా. 24 చూడగానే మీకు ఈ 18 గుర్తు రావాలి. సో ఇది తక్కువగా ఉంది కాబట్టి 25 కంటే మనం 50లోంచి 18ని తగ్గించాలి. సో 50లోంచి 18 తగ్గిస్తే ఎంత అవుతుంది? 32 అవుతుంది అనమాట. సో ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి 18 49 ఉందనుకోండి. ఇక్కడ చూడండి ఇది 7 యొక్క స్క్వేర్. ఇది 25 కంటే తక్కువగా ఉంది. సో కాబట్టి మనము 50 కంటే 7ని మనం తగ్గించాలి. సో 50 కంటే 7ని మనం తగ్గించామనుకోండి 43 స్క్వేర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు చెప్పండి నాకు
1764 ఉందనుకోండి, ఇది ఏ సంఖ్య యొక్క స్క్వేర్ అవుతుంది? మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఈ విధంగా మీరు వర్గమూలాలని ఈజీగా చూసి మీరు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు అండి. నేను చెప్పిన లాజిక్స్ రెండు గుర్తుపెట్టుకుంటే 50కి బేస్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, 100కి బేస్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సరేనా సార్? మీరు చెప్పారు కానీ మన ప్రాసెస్ కూడా నేర్చుకోవాలి కదా సార్. ప్రాసెస్ ఏ విధంగా చేయాలో చూడండి. ఇక్కడ మనకి 1764 ఉందనుకోండి, దీన్ని మనం ప్రాసెస్ చేద్దాం. చూడండి, ప్రాసెస్ చేసేటప్పుడు ఏంటంటే రూల్, రెండు సంఖ్యలను మీరు పెయిర్స్గా చేసుకోండి. రెండు సంఖ్యలు ఏం చేసుకోండి, మీరు పెయిర్స్గా చేసుకోండి. సో అప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ మనము ఈ రెండు సంఖ్యలకి ఈ దగ్గరగా ఉన్న స్క్వేర్ ఏంటో చూడాలి. 17 అంటే 4 స్క్వేర్ రాయాలి. ఓకేనా? 4 4లు 16. సో 16 రాసుకుంటాం. 17 నుంచి 16 పోయింది అనుకుని ఒకటి ఉంటుంది. ఇక్కడ రెండు సంఖ్యల్ని ఒకేసారి దించుకోవాలండి, 64. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 4ని ఇక్కడ డబల్ చేసి రాసుకోవాలండి. 4 డబల్ చేసి ఇక్కడ మీరు రాసుకోవాలన్నమాట. సో 8 ఉంటుంది. సో ఈ 8 ఏమవుతుందంటే 10ల స్థానంలో ఉన్నట్లుగా మనం గుర్తించాలన్నమాట, రెండో సంఖ్య కాబట్టి. సో దీని పక్కన 0 వేసామనుకోండి, ఇది 80 సున్నాలు అవుతుంది. అలా కాకుండా 1 వేసామనుకోండి, 81 ఒకట్లు చేయాలి. అలా కాకుండా 2 వేసామనుకోండి, 82 రెండులు చేయాలి. సో ఇది దేనికి సెట్ అవుతుందో అక్కడ వరకు చేయాలన్నమాట. అట్లా చెక్ చేసుకుంటే ఇక్కడ చివరిలో 4 ఉంది కాబట్టి నేను రెండులు సరిపోతుంది అనుకుంటున్నా. సో కాబట్టి 82 రెండులు 164 సరిపోయింది. సో కాబట్టి అది మనం ఇక్కడ రాసుకోవాలి. 164 నుంచి 64 పోయింది అనుకోండి, 0. సరే ఇది మాకు ఎలా చేశారో ఈ లాజిక్ మాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఇది లేకుండా కూడా చేయొచ్చు అండి. చూడండి, నేను ఇంకా మూడో పద్ధతి చెప్తానని చెప్పాను కదా, చూడండి సింపుల్గా ఎలా అయిపోతుందో. సో మీరు ఇక్కడ 4 ఉంటుంది కదా, సేమ్ ఇక్కడికి సేమ్ ప్రాసెస్ సేమ్ అండి. 4 4లు 16 రాసుకుంటాం. మనం ఇక్కడ 17లోంచి 16 పోయింది అనుకోండి, ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం రెండు అంకెలు దించుకుంటే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి ఒక అంకె దించుకుందామండి, మనకి ఇక్కడ 16 వస్తుంది. సేమ్ ఈ 4ని డబల్ చేస్తే ఇక్కడ 8 అవుతుంది ఇక్కడలాగే. సో 8 ఏకం చదివేసేయండి. 8 2 16. 16 16 పోతే 0. మరి 4 ఏం చేద్దాం సార్, దించుకుందాం. ఇక దీన్ని ఏం చేయకూడదండి, ఎందుకంటే ఇక్కడ మీకు రెండు పెయిర్స్ వచ్చిన తర్వాత ఆన్సర్లో మీకు 2 నెంబర్స్ వస్తాయి, అయిపోయింది ఇక్కడతో. మరి 4 ఏంటి సార్ అంటే ఇది రిమైండర్ అనమాట. ఎలా ఇది చెక్ చేసుకోవాలి, మన పనికి వస్తుంది. ఎలాగంటే ఈ లాస్ట్లో రాసిన నెంబర్ ఏదైతే ఉందో 2, దాని యొక్క స్క్వేర్ ఇక్కడ రావాలండి. అప్పుడే మీరు చేసిన లెక్క రైట్ అనమాట. సరేనా? 2 యొక్క స్క్వేర్ ఇక్కడ రావాలి, అలా వస్తే రైట్ అవుతుంది. సో నేను మీకు ఇంకొక లెక్క చేసి చూపుతాను చూడండి. 65 61 చేద్దాం. చూడండి, మనం ఇక్కడ 65 65 61 ఇది ఏ సంఖ్య యొక్క వర్గం మీరు చూడగానే తెలిసిపోతుంది కదా. మీకు ఇక్కడ 19 తక్కువగా ఉంది కాబట్టి ఇది 81కి స్క్వేర్ అనమాట. మనం ప్రాసెస్ ప్రకారం కూడా చేసి చూద్దాం ఒకసారి ఎలా వస్తుందో. సో ప్రాసెస్ ప్రకారం తెలుసు కదా మీకు. ఇక్కడ 8 64 వస్తుందండి, దగ్గరగా ఉన్న స్క్వేర్ కాబట్టి. 5లోంచి 4 వెళ్ళిపోయింది అనుకోండి, 1 వస్తుంది. ఈ 61 మనం ఇక్కడ దించుకుంటాం ఒకేసారి. 8ని ఇక్కడ డబల్ చేసి ఇక్కడ రాసుకుంటే 8 2 16. ఇది ఒకసారి పోతుంది కాబట్టి 161 ఒకట్లు 161 సింపుల్గా వచ్చేసింది ఇది ఒకట్లు కాబట్టి. సో అదే 9 అనుకొని చాలా కష్టపడాల్సి వచ్చేది మనం, ఎందుకంటే ఒకటి నుంచి చెక్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. దాని పక్కనే పెట్టుకుని ఇక్కడ 1 పెట్టుకుని చూసుకోవాలి, 2 పెట్టుకుని చూసుకోవాలి, 3 పెట్టుకుని చూసుకోవాలి, ఇక్కడ సరిపోయిన వరకు చూసుకోవాలన్నమాట. సో 161లోంచి 161 పోయింది అనుకుని 0 వచ్చేసింది. ఇది 81కి స్క్వేర్ అనమాట. నేను మీకు ఇంకో పద్ధతి చెప్పాను కదా, ఆ పద్ధతి ప్రకారమైనా చేయొచ్చు. చూడండి, సేమ్ ప్రాసెస్ అండి. మీకు 8 8లు 64 వస్తుందండి, 1 మిగులుతుంది. 6ని దించుకుంటారు మీరు. 8ని డబల్ చేస్తే ఇక్కడ 16 వస్తుంది. 16 ఒకట్లు 16 వస్తుంది. సో ఇంకా 1 మిగిలిపోయింది కదా, 1ని దించుకుంటారు. సో 1 అనేది దీని యొక్క స్క్వేర్ అనమాట. 1 స్క్వేర్ ఒకటే కదా, సో అలా వస్తే రైటే. సో కాబట్టి ఇది 81 స్క్వేర్ అనమాట. సో మనం ఇంకొక నెంబర్ చేద్దాం. చూడండి, 59 29. 59 29. ఎవరైతే మీకు ప్రాసెస్ మాత్రం కావాలో, సార్ నేను షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోలేనండి, నేను మ్యాథ్స్ స్టూడెంట్స్ని నేను లెక్కలు చేసుకుంటాను, స్పీడ్గానే చేయగలుగుతాను అని అనుకున్న వాళ్ళ కోసమే మీరు ప్రాసెస్ చేయండి. సో ఫర్ సపోజ్ చూడండి, దీని దగ్గర దాటకుండా ఉన్న స్క్వేర్ ఏంటంటే 8 8 44 దాటేస్తుంది. 7 7 49. 49 తీసుకుంటాం మనం. 59లోంచి 49 పోతే 10 మిగులుతుంది. 2ని కిందకి దించుకుంటాం మనం. 2ని దించుకుంటే ఇది 102 అవుతుంది. 7ని డబల్ చేసి ఇక్కడ రాసుకుంటాం. 7ని డబల్ చేస్తే ఏంటంటే 14. ఈ 14 ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 14 5 70, 14 6 84, 14 7 98. 14 7 98 అండి. 102లోంచి 98 పోతే 4 వస్తుంది. ఈ 9ని మనం ఇక్కడ దించుకుంటాం, అప్పుడు 49 వస్తుంది. ఇక్కడ అయిపోయింది మనకి. సో 7 యొక్క స్క్వేర్ ఇక్కడ రావాలి, చాలా వస్తే మీకు రైట్ వచ్చినట్లు. అలా కాకుండా సార్ నాకు పద్ధతి చెప్పండి సార్, ఇది చెక్ చేసుకుని కాకుండా ఇంకో పద్ధతి ఉంది కదా, ఆ పద్ధతిలో చెప్తానన్నా సేమ్ ఇదే లెక్క. చూడండి, 29 59 29 ఉంటుంది కదండి. 59 29 మీరు సేమ్ రెండు నెంబర్స్ మీరు పేర్ చేసుకోండి. రెండు నెంబర్స్ పేర్ చేసుకుంటే ఇది 7 7 49 అండి. 10 మిగులుతుంది. మీరు 29ని ఒకేసారి దించుకోవాలి. 7ని ఇక్కడ డబల్ చేసి ఇక్కడ రాస్తే 14 అవుతుంది. ఈ 14 ఇందులో 7 సార్లు పోతుందండి, ఎందుకంటే నేను ఇక్కడ చెక్ చేశాను కాబట్టి నాకు తెలిసింది. లేకపోతే మీరు ఏం చేయాలంటే సుమారుగా చూసుకోవాలన్నమాట. ఈ 102లో ఈ 14 సుమారుగా ఎన్నిసార్లు పోతుందో చూసుకుని దాంతోనే మీరు పైన కింద మల్టిప్లై చేయాలి. 147 7 కరెక్ట్గా వేసేస్తే
1029 వస్తుందండి. లేకపోతే మీరు ఒకటి దగ్గర నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాల్సింది. 14 ఉంది కదా, 141 ఒకట్లు చూసుకోవాలి, దీనికి సరిపోతుందో లేదో, దాటకూడదు, దాని దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా 2 చూసుకోవాలి, తర్వాత మళ్ళీ 3 చూసుకోవాలి, 4 చూసుకోవాలి, 5 చూసుకోవాలన్నమాట. సో ఈ 2 పద్ధతులు దాదాపుగా సేమ్ ఉంటాయండి. మీరు కొంచెం లాజిక్ ఉపయోగిస్తే ఇక్కడ చివరి నెంబర్ చూసుకుంటైనా సరే మీరు ఇక్కడ ఎంత వస్తుందో ఈజీగా ఫైండ్ అవుట్ చేసేసేయచ్చు. దాని ప్రకారం మీరు కొంచెం లాజికల్గా అప్లై చేసి ఈ 2 పద్ధతుల్లో ఏ పద్ధతి అయినా సరే మీరు చేయొచ్చు అనమాట. సో ఈ డివిజన్ మెథడ్ మీరు ఏం చేయాలంటే, ఒక సంఖ్య పరిపూర్ణ వర్గం అవ్వాలంటే ఎంత కలపాలి ఎంత తీసివేయాలి అంటాడండి. ఆ 2 పద్ధతులకి ఇదే చేయాలి. అంటే రిమైండర్ ఇక్కడ వస్తుంది కదా, ఆ రిమైండర్ మిగిలిపోయింది అనుకోండి, దాన్ని మనం తీసేస్తే ఆ సంఖ్య పరిపూర్ణ వర్గం అవుతుంది అనమాట. సో ఇక్కడ రాసిన నెంబర్ నెక్స్ట్ నెంబర్ రాసామనుకోండి, ఆ నెక్స్ట్ నెంబర్ రాసినప్పుడు ఇక్కడ తగ్గుతుంది, ఆ తగ్గిన దాన్ని కలిపితే పరిపూర్ణ వర్గం అవుతుంది అనమాట. కాబట్టి రెండింటికి 2 ఎగ్జాంపుల్స్ చూసి మనము ఈ వీడియోని ఇంకా క్లోజ్ చేద్దాము. 5310 ఉందండి. ఈ సంఖ్యకు ఎంత కలిపితే అది పరిపూర్ణ వర్గం అవుతుంది అని అడుగుతారు. లేదా ఎంత తీసివేస్తే కూడా పరిపూర్ణ వర్గం అవుతుంది అంటాడు. ముందు తీసివేస్తే, కలిపితే, లేదా తీసివేస్తే. సో 2 చేద్దామని చూడండి. ఇదే సంఖ్యకి మనం చివరిలో నుంచి 2 సంఖ్యలు మనం పేర్ చేసుకుంటాం. దీని దగ్గరగా ఉన్న సంఖ్య 7 49 అండి. దీన్ని 53లోంచి 49 పోతే 4 వస్తుంది. ఆ తర్వాత మనం ఇక్కడ 10ని దించుకుంటాము. సో 7ని డబల్ చేస్తే 14 అవుతుంది. ఈ 14 ఇందులో ఎన్నిసార్లు పోతుందో చూసుకుంటాము. 14 మూళ్ళు పోవచ్చు దాదాపుగా కదా, ఎందుకంటే 14 మూళ్ళు 42. సో 42 కాదు, 41 రావాలి మనకి కదా, 41 రావాలి కాబట్టి 14 మూళ్ళు 14 రెళ్ళు తీసుకున్నామని మనం అయితే. సో 14 రెళ్ళు, 2 రెళ్ళు 4, 2 4లు 8, 2 1లు 2. సో 14 రెళ్ళు కనుక చేసామనుకోండి, సరేనా, 284 వస్తుందండి. 10లో నుంచి 4 పోతే 6 వస్తుంది, 10లో నుంచి 8 పోతే 2 వస్తుంది, 3లోంచి 2 పోతే 1 వస్తుంది. 126 మిగిలిందండి ఇక్కడ. సో ఇక్కడ 126. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉన్న సంఖ్య కంటే ఈ సంఖ్య చిన్నది రావాలి, అట్లయితే మీరు చేసిన రైట్ అవుతుంది అనమాట. సో ఈ 126 ఏం చేయాలి, మనము తీసివేయాలండి. 126 తీసివేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఆ సంఖ్య 72 స్క్వేర్కి పరిపూర్ణ వర్గం అవుతుంది అనమాట. అప్పుడు ఇక్కడ 72 స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మరి ఎంత కలపాలని అనుకోండి, సేమ్ ఇక్కడ ఏం చేయాలంటే, మీరు ఏం చేయాలని చూడండి, ఇక్కడ మిగులుతుంది కదా, కలపాలని తెలిస్తే ఈ సంఖ్య మనకి పెరగాలండి కదా, పెరగాలంటే ఇక్కడ ఏం చేయాలంటే నెక్స్ట్ నెంబర్ రాసుకోవాలి మనం. ఇప్పుడు 142, 14 రెంట్లు సరిపోవట్లా, 2 అయితే సరిపోతుంది. ఇక్కడ 13 3 అయితే ఎక్కువైపోతుంది కదా, ఆ ఎక్కువైన సంఖ్యను రాయాలండి. 143 మూడులు రాయాలి, సరేనా, 143 మూడులు రాయాలి. సో 3 మూడులు ఎంత అండి, 9, 3 4 12, 3 1 3, 1 4. సో 429 వస్తుందండి. మరి 429 410లోంచి పాదుగా సార్ అంటే మైనస్ మిగిలాలి ఇక్కడ మనకి. సో మైనస్ 19 ఉంటుంది, అంటే ఇంక 19 తగ్గుతుందండి. ఇక్కడ 73 స్క్వేర్ అవ్వాలంటే దీనికి ఎంత తగ్గుతుంది, 19 తగ్గుతుంది. సో దీనికి 19 పెంచామనుకోండి, ఆటోమేటిక్గా అది పరిపూర్ణ వర్గం అవుతుంది అనమాట. అంటే 53 29 అయింది అనుకోండి, 53 29 అయింది అనుకోండి, ఇది 73 యొక్క స్క్వేర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు మైనస్లో మిగిలాలి, పెట్టుకోండి. అట్లా మైనస్లో మిగిలాలంటే ఇక్కడ ఏ సంఖ్య వేయాలి, అది ప్లస్లో మిగిలితేనే తీసేయాలి దాన్ని. సో తీసివేయాలన్నా కూడాలన్నా రెండింటికి ఒకటే ప్రాసెస్ వరకు చేసి మనకి నెక్స్ట్ నెంబర్ రావాలి, ఒక నెంబర్ తగ్గాలి. తగ్గితేనేమన్నా తీసివేస్తాం మనం దాన్ని. అంటే ఇక్కడ రిమైండర్ మిగిలింది అనుకోండి, దాన్ని మనం తీసివేస్తాము. మైనస్లో మిగిలింది అనుకోండి, దాన్ని మనం కలుపుతాం. సో కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తం చూడండి. ఆ తర్వాత మీరు లైవ్ క్లాసులు జాయిన్ అవ్వండి, అప్పుడు మీకు అవి బాగా అర్థమవుతాయి. సో మీరు ఎవరైతే లైవ్ క్లాస్ అటెండ్ అవ్వలేకపోయారో వారి కోసం నేను ఈ వీడియో చేశాను. సో దయచేసి వీడియో క్షుణ్ణంగా చూసి మీరు నోట్స్ రెడీ చేసుకుని ఆ తర్వాత మీరు క్లాస్ అటెండ్ అవ్వండి. లైవ్ క్లాస్ డైలీ జరుగుతుందండి, ఆఫ్టర్నూన్ టైంలో జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.